అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. ఈ మధ్యకాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హిందువుల మీద ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఒక వ్యాఖ్య చేశారు. అంతేకాదు అయోధ్యలో ఎవరైతే ఎంపీ గెలిచారో ఆయన మీద కూడా ఒక వ్యాఖ్య చేశారు. అదేంటంటే, ఇప్పటి వరకు మనము హిందువులు అంటే కొన్ని నిర్వచనాలను చూస్తూ వస్తున్నాం. పరిపూర్ణానంద స్వామి గారు ఏమన్నారు? హిందువు అంటే హింసాత్ దూషయతి ఖండయతి ఇది హిందువు అని చెప్పి అన్నారు. అంటే హింసను దూషించేవాడు, ఖండించేవాడు ఎవరైతే ఉంటాడో వాడిని హిందువు అని చెప్పి అన్నారు అని చెప్పేసి పరిపూర్ణానంద గారు చెప్పారు. అదే సమయంలో చినజీయర స్వామి గారు ఆయన ఏమన్నారు అంటే, హిందూ అనే పదము మనకు సంబంధించింది కాదు, అది ఒక సంస్కృత పదం కాదు. హిందూ అన్నది పర్షియా నుంచి వచ్చింది. వాళ్ళ భాషలో హిందువు అంటే కాఫిర్ అని అర్థము. కాఫిర్ అంటే దొంగ, దగుల్బాజీ ఇట్లాంటి అర్థాలు వస్తాయి. కాబట్టి సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ వస్తున్నారో వాళ్ళు ఈ హిందూ అనే పదాన్ని వ్యతిరేకించాలి అని చెప్పేసి చినజీయర స్వామి గారు ఒక నిర్వచనం చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఒక నిర్వచనం ఇచ్చింది. అదేంటంటే, హిందూ అనేది ఒక మతం కాదు, హిందూ అంటే ఒక జీవన విధానం మాత్రమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నేను కూడా ఒక మాట చెప్పాను. అదేంటంటే, హిందువు అంటే భిన్న ఆచారాలు, భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న భాషలు, భిన్న ఆరాధనా పద్ధతులు, భిన్న దేవీ దేవతలు, ఇలా అన్ని భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా, అన్ని విషయాల్లో భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా మేమంతా ఒకటే అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందువులు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా రకరకాలుగా హిందూ అనే పదానికి చాలామంది నిర్వచనాలు చెప్తూ వస్తున్నప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా హిందువు అంటే ఏమని చెప్పారు అంటే, హింసను ప్రోత్సహించేవాడు ఎవరైతే ఉంటాడో వాడు హిందువు అని చెప్పాడు. హిందువులు అనేవాళ్ళు హింసను ప్రోత్సహిస్తారు, హిందువులు అనేవాళ్ళు హింస చేస్తారు, హింసని పాటిస్తారు, వాళ్ళు హిందువులు అని చెప్పేసి ఆయన కొత్త నిర్వచనం చెప్పాడు. ఈ నిర్వచనాన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడనే విషయం నాకైతే ఇప్పటిదాకా అర్థం కాలే. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. ఈ మధ్యకాలంలో మతం మారిన వాళ్ళు మేము హిందువులం కాదు అని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో జన్మించిన వాళ్ళందరూ కూడా హిందువులే అవుతారు. ఈ భారతదేశంలో ఉన్న హిందువులు తమ మత వ్యాప్తి కోసం కానీ తమ మతాన్ని ప్రచారం చేయడం కోసం అని చెప్పి కానీ ఏ దేశాల మీదైనా సరే పడి ఆక్రమించుకోవడం కానీ, ఆక్రమించుకున్న చోట తమ మత ప్రచారాన్ని చేయడం కానీ చేశారా అని చెప్పి చూస్తే ఇప్పటిదాకా ఆ దాఖలాలు మనకు కనబడవు. అంటే సనాతన ధర్మము అనండి, హిందూ ధర్మము అనండి, ఈ హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా, భారతీయులు ఎవరు కూడా ఇతర దేశాల మీదకి దురాక్రమణ చేయలేదు అన్న విషయం మనకు స్పష్టమవుతోంది. హింసను వ్యతిరేకిస్తారు హిందువులు ఎవరైతే ఉన్నారో. ఎందుకని? వాళ్ళ మత ప్రచారం కోసం అని చెప్పి చూసుకోకుండా వాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్నే ఆచరిస్తూ ఉంటారు. సనాతన ధర్మం అన్నది ఒకానొకప్పుడు ప్రపంచమంతా ఉంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి, అంటే హిందువు అనేవాడికి తమ మత ప్రచారం కోసమో దురాక్రమణలు చేయాల్సిన అవసరం అగత్యం లేదు. మన దేశం రత్నగర్భ కాబట్టి డబ్బు కోసమో ఇంకో దానికోసమో పోయి దురాక్రమణలు చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో హిందువులు అనేవాళ్ళు హింసను ప్రోత్సహిస్తారు అని చెప్పేసి ఏ మాట అయితే అన్నాడో అది శుద్ధ అబద్ధమవుతోంది. అంతేకాదు ఆయన ఏమన్నారు అంటే, ఈ అయోధ్యలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడో
ఎంపీ, ఆయన వచ్చేసి అయోధ్యకు రాజు అని చెప్పి అన్నాడు. ఈ విషయాన్ని అందరూ ఖండించారు. బీజేపీ పార్టీ నుంచి సాధారణ హిందువుల వరకు అందరూ ఖండిస్తూ వస్తున్నారు. కానీ అలా ఖండించిన వాళ్ళలో సుష్మా స్వరాజ్ కూతురైన బాన్సురీ స్వరాజ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రం నాకు సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ గారికి బాగా గడ్డి పెట్టిందని చెప్పి అనిపించింది. ఆవిడ ఈ అయోధ్య విషయం ఏమని చెప్పింది అంటే, ఇప్పటిదాకా 2 సార్లు ప్రధాని అయ్యి 3వసారి కూడా ప్రధాని అయిన మోదీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనను తాను ఒక ప్రధాన సేవకుడిగా చెప్పుకుంటాడే తప్ప తాను ఈ దేశానికి రాజుని అని చెప్పి చెప్పుకోడు. అలాంటిది మేమందరం కూడా, అంటే పార్లమెంట్ బీజేపీ తరపున ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళందరూ కూడా మేము సేవకులము అని చెప్పి చెప్పుకుంటాం ప్రజలకు తప్ప మేము ఆ ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాజులము అని చెప్పి చెప్పుకోము. ఈ రాహుల్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చిన్నప్పటి నుంచి తనను తాను ఒక యువరాజులాగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాచరిక పోకడ ఏదైతే దాన్ని చూపిస్తూ అయోధ్యలో ఎవరైతే ఎంపీ గెలిచారో కాంగ్రెస్ తరపున ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన అయోధ్య ప్రజలకు రాజు అని చెప్పి చెప్తున్నాడు. ఇది తప్పు. మేము రాజు అని చెప్పి ఎవరిని అంటాము అంటే యావత్ భారతదేశానికి రాజుగా ఎవరిని చెప్తాము అంటే రాముడే రాజు అని చెప్పి చెప్తాము. రామరాజ్యమే మాకు కావాలని చెప్పి చెప్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీకి బాగా గట్టిపెట్టింది. కాబట్టి నాకు బాన్సురీ స్వరాజ్ గారి స్పీచ్ ఏదైతే ఉందో పార్లమెంట్లో మాట్లాడిన స్పీచ్ చాలా బాగా నచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ యొక్క హిందూ ద్వేషం ఏదైతే ఉందో పార్లమెంట్ సాక్షిగా మరోసారి బయటపడింది. ఓట్ల కోసం అని చెప్పేసి హిందువుల కోసం మేము బ్రాహ్మణులము అని చెప్పేసి యజ్ఞోపవీతాలు చేసుకొని చూపించిన రాహుల్ గాంధీ ఒక్కసారి 99 సీట్లు రాగానే తన హిందూ ద్వేషాన్ని వెలగక్కేశాడు. ఎలా? హిందువులంటే హింసావాదులు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి హిందుత్వం పట్ల హిందువుల పట్ల ఆయనకి ఎంతటి ద్వేషం ఉందో ఆయన స్పీచ్లో ఆ రోజు మనకు కనబడింది. ఇది మిత్రులారా, ఈ వీడియోతో ఇక్కడితో ఆపేస్తున్నాను. మరొక అంశంతో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.